ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను నీ ధర్మశాస్త్రమును మర్చివాడను కాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 153వ వచనము. ఏసైకు ముందు అంతా ధర్మశాస్త్రంను అనుసరించి నడుచుకునేవారు. దానిని తప్పి నడవడానికి భయపడేవారు. ఎందుకంటే ఆజ్ఞలు గైకొనకపోతే శిక్షలు కూడా అలాగే ఉండేవి. అయినా సరే భక్తులు ధర్మశాస్త్రంను మరువక దానిని అనుసరించేవారు. మరి మనమైతే ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ దేవునికి దగ్గరగానే ఉన్నామని అనుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నాం. బైబిల్ని చదవము, చదివిన దానిని గుర్తుపెట్టుకోము, మర్చిపోతాం. బైబిల్ అనుసరించి నడుచుకోవడం చాలా కష్టంగా భావిస్తాం. మనం చేసేదానికి పర్యవసానం వెంటనే రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తాం. కాబట్టి జాగ్రత్త కలిగి జీవించడం ఎంతైనా అవసరం. మన మాటల్లో కాదు, మన జీవితంలో చూపించాలి క్రీస్తుని, ఆయన ప్రేమను. మనుషులు నిన్ను నమ్మకపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను బట్టి సంతోషిస్తారు. నీ యందు నమ్మకం ఉంచుతాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.